గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇలాగనే ఫిష్ ఫ్రై చేశారంటే బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల ఫిష్ అంతా బాగా ఉడికి మెత్తగా ఈవెన్ బోన్స్ కూడా అంత రోస్ట్ అయిపోతాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఈ రెసిపీలోకి వెళ్దామా? అందుకోసం ఒక కేజీ చేపల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదండి, అవి నీట్గా ఉప్పు నీళ్ళతో కడిగేసి ఇలా వడగట్టేసిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, మిరప్పొడి, అలాగే లైట్గా ఫుడ్ కలర్, జస్ట్ కలర్ చేంజ్ అయ్యి బాగుంటుందని, అలాగే నిమ్మకాయ ఒక హాఫ్ దబ్బని పిండాలి. నెక్స్ట్ అలాగే మైదా పిండి ఒక స్పూన్, అలాగే కార్న్ఫ్లోర్ కూడా ఒక స్పూన్. ఇవి జస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి చాలు. మైదా పిండి ఒక స్పూన్, కార్న్‌ఫ్లోర్ ఒక స్పూన్. మరీ ఎక్కువ వేసుకుంటే బాగా ఎక్కువ పిండి పిండిగా ఉంటుందనమాట. అలా కాకుండా ఇలా లైట్‌గా ఉంటుంది. అలాగే ఫ్రెష్‌గా గ్రైండ్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, అలాగే ఆయిల్‌ని 2 స్పూన్స్ ఇలా వేయడం వల్ల ఈ మసాలాలన్నీ ఫిష్‌కి బాగా పడతాయన్నమాట. సో, మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పెద్ద డిష్ ఉంటుంది కదండీ, నీట్‌గా అరేంజ్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టేయండి. లేదంటే ఫ్యాన్ కింద ఒక 1 అవర్ సేపు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చేపల్ని ఒక్కొక్కటిగా ఇలా స్లోగా వేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లోకి వేసి ఇలా రెండో వైపు టర్న్ చేయండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా చేయడం వల్ల లోపల ఫిష్ అనేది బాగా ఉడుకుతుందనమాట. పైన క్రిస్పీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తిరిగి చిల్లీల దాంట్లో వడగట్టేసి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీలంతా కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.